నమస్తే, నేను మీ తిప్పారు ఉమేష్. వెల్కమ్ టు తిప్పారు ఉమేష్ యూట్యూబ్ ఛానల్. ఒక సరికొత్త టాపిక్ ద్వారా మీ ముందుకు వచ్చాను. టాపిక్ ఏంటంటే షుగర్ అంటే ఏమిటి. షుగర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఛాయ్లో చక్కెర వేసుకుంటారు. ఆ చక్కెర లేనిది, ఛాయ్ లేనిది ప్రతిరోజు గమ్యం స్టార్ట్ కాదు, రోజు గడవదు. కాబట్టి ఆ షుగరు కంటే ముందు మనం ఏం వాడేది ఏంటండి, బెల్లం వాడేది. బెల్లం వాడడం వల్ల పూర్వీకులకు రోగాలు రాకపోవు, ఆరోగ్యంగా ఉండేవారు, చాలా బలంగా ఉండేవారు. ఈ షుగరు ఎందుకు వచ్చింది? ఈ షుగర్ చక్కెర అనేది మన భారతదేశానికి ఎవరు తీసుకొచ్చారు? 1868 సంవత్సరంలో బ్రిటిష్ వారు మన భారతదేశంలో షుగరు తయారు చేసే ఫ్యాక్టరీని పెట్టారు. ఆ ఫ్యాక్టరీ ద్వారా షుగరు బస్తాలుగా తయారవడము, ఇది మన జీవనంలో ఒక భాగంగా మారిపోవడం జరిగింది. షుగర్ తయారు చేయడంలో ముఖ్యంగా వాడేటువంటి రసాయన పదార్థం సల్ఫర్ అనేది చాలా భారీ పదార్థము. ఈ సల్ఫరు ఇంకెక్కడ వాడతారంటే టపాకాయలు తయారీలో కూడా సల్ఫరు వాడతారు. ఈ సల్ఫరు మానవ శరీరంలో వెళ్తే తీయడం చాలా కష్టము. అలాంటి ప్రమాదకరమైనటువంటి షుగరు మనం ప్రతిరోజు వాడుతున్నాము. షుగర్ ఎక్కువ వాడడం వల్ల మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ ఎక్కువ వాడడం వల్ల ఊబకాయము వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ ఎక్కువ వాడడం వల్ల మన శరీరంలో జీర్ణశక్తి తగ్గే అవకాశం ఉంటుంది. షుగర్ ఎక్కువ వాడడం వల్ల మన మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుజుబండగా మారినటువంటి ప్రస్తుత సమాజంలో చక్కెర, డయాబెటీస్ చాలా ఘోరంగా ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల కాంచలి చనిపోయే ముసలి వాళ్ళకు అందరికీ చాలా డయాబెటీస్ గుజబండలాగా మారిపోయింది. కాబట్టి జీవనశైలిలో కొద్దిగా ఈ చక్కెరను వాడడం తగ్గిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ సరికొత్త టాపిక్ మీకు అర్థమైందని కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించండి కోరుకుంటున్నాను.